హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఇంటెన్షన్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళు పడుకునే ముందు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ ఎనీ రిలేషన్షిప్ వాళ్ళు అయినా ఈ రీడింగ్ను హ్యాపీగా చూడొచ్చు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు పాజిటివ్గా కామెంట్స్ అనేవి పెడుతున్నారు. మీ లైఫ్లో, అందరి లైఫ్లో ఆ పాజిటివ్నెస్ అనేది ఫుల్ఫిల్ కావాలని నేను ఆ యూనివర్స్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. అగైన్ ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి అది మీ లైఫ్లో అప్లై అవుతుంది. మీరు చూసేవాళ్ళు మీ పర్సన్ యొక్క నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మా వ్యూయర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. Please give me a great answer. Gratitude universe, gratitude angels. సారీ అండి. ఇప్పుడు లవ్ ఆరాకిల్ కార్డ్స్ నుంచి ఫస్ట్ చూద్దాం. ఐ కాంట్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. వాట్ డూ యూ సీ ఇన్ మీ? It is dark without you. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ఓకే డన్. I can't express myself. I don't want to be alone. I don't know who I am anymore. The passion is too much. Why do I deserve someone like you? I need to hold back my true feelings now. True feelings for you. I can't talk to you right now. Will this pain ever end, ever stop? ఇప్పుడు టారో డెక్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఐ కాంట్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ చేయాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి, మీరు ఎలా ఉన్నారో కనుక్కోవాలి, మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళాలి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా స్పెండ్ చేయాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు అంటే ఒక గిఫ్ట్ ఏదన్నా ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళు అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ గురించి ఆలోచించకుండా అసలు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీ సైడ్ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఆలోచించకుండా అసలు ఉండలేకపోతున్నారు. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ఎందుకంటున్నారంటే వాళ్ళు మీ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ, లేదంటే మీరు వాట్సాప్‌లో ఎప్పుడు ఆన్‌లైన్‌లో వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్‌లైన్‌లోకి వెళ్తున్నారు, ప్రతీదీ మీ కదలిక అనేది ప్రతీదీ తను తెలుసుకుంటున్నారు. అందుకోసము వాళ్ళు ఏమంటున్నారంటే, "అసలు నన్నేం చూసి ప్రేమించావు నువ్వసలు?" అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎందుకలా అంటున్నారంటే, ఇప్పుడు మీరెలా ఉన్నారో తను బాగా తెలుస్తా ఉంది. అందుకోసము వాళ్ళనుకుంటున్నారు, అసలు మీరు నన్నేం చూసి ప్రేమించారు? మీ ప్రేమకు నేను అర్హుడిననే ప్రేమించారా? లేకపోతే లేదా? దేని గురించి నన్ను ప్రేమించారు? అనేది వాళ్ళు థింక్ చేస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. అందుకే మిమ్మల్ని స్పై చేస్తూ మీతో మీరు ఎలా ఉన్నారో తెలుసుకుంటున్నారు. ఇట్ ఈజ్ డార్క్ వితౌట్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకంటే వాళ్ళు మీతోటి ఒక హ్యాపీ లైఫ్ని కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మీతో ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. మీరు ఇద్దరు కలిసి ఒక హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. అంటే మీ ఇద్దరిని చూడంగానే అరే అట్లా ఉండాలిరా, వాళ్ళ లైఫ్ లాగా ఉండాలి అనేటట్లు అనుకోవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నువ్వు లేనందుకు నా లైఫ్ అంతా చీకటిగా అనిపిస్తుంది, అందుకు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి కలవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు ఇప్పుడు, ఎలాగైనా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నేను యాక్షన్ తీసుకోవాలి, దానికోసం టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వాళ్ళు ఆ టైము ఎలా అంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. ఇప్పుడు అసలు దానికి ఒక రీజన్ అనేది ఉండాలి కదా. మీ దగ్గరికి రావాలంటే ఏదో ఒక రీజన్ అనేది, ఆ రీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఏం రీజన్ ఉండాలి. అందుకోసం వాళ్ళు ఏంటనేది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళ గురించి వాళ్ళు మీకు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అనుకుంటున్నారంటే, నేను ఒంటరిగా ఉండడానికి నాకు ఇష్టం అనిపించటం లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. ఒక మీతోటి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి, మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు అని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిపోలేదు. మీతోటి కలవాలన్నా, మీతోటి మాట్లాడాలన్నా వాళ్ళకి ఒక భయం వేస్తూ ఉంది. మీరు కాదంటే తను తట్టుకునే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మళ్ళీ ఫీ ఆ ఫీలింగ్‌ని వాళ్ళు భరించలేకపోతున్నారు. మీరు కాదు అన్నారంటే అసలు వాళ్ళు మళ్ళీ ఏమైపోతారో వాళ్ళకే తెలీదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఒక ధైర్యం కావాలి. మిమ్మల్ని ఫేస్ చేయాలన్నా వాళ్ళకొక ధైర్యం కావాలి. మీరు అడిగే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలన్నా వాళ్ళకొక ధైర్యం కావాలి. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. ఆ ధైర్యం ఉంటేనే మీ దగ్గరికి రావాలి. ప్రతి దానికి ఆన్సర్ చెప్పే సిచ్యువేషన్‌లో ఉండగలగాలి. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను ఇప్పుడు ఒంటరిగా ఉండలేకపోతున్నాను,
నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అని అంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ డోంట్ నో హూ యామ్ ఐ ఎనీమోర్. కార్డ్ సెవెల్ చేస్తుంటేనే పడిందండి. అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. టెంపరెన్స్ కార్డ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు తన లైఫ్లో ఒక హ్యాపీనెస్, అబాండెన్స్, ఎమోషనల్గా ప్రతి దాంట్లోనూ మీరు వాళ్ళకి ఇచ్చి ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రం అప్పుడు ఏమి ఇవ్వలేదు పాస్ట్ లైఫ్లో. ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీరు ఏమి ఇస్తే తను అది తిరిగి ఇవ్వాలి. మీకు ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వాలి, మెంటల్గా సపోర్ట్ ఇవ్వాలి, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. మీ ఒక మీ బంధానికి ఒక రికగ్నైజ్ అనేది కావాలి. నలుగురిలో మీ మీరే తన వైఫ్, మీరే తన హస్బెండ్ అని చెప్పుకోవాలి. అలా హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు. ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎందుకు అంటున్నారంటే ద ప్యాషన్ ఈజ్ టూ మచ్. ఈ ప్రేమ అనేది చాలా పిచ్చిది, వెర్రిది, గుడ్డిది. ఈ ప్రేమ ఇది టూ మచ్గా అనిపిస్తూ ఉంది. ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత దాని ప్రేమలో పడితే ఇన్ని బాధలు ఉంటాయా అనేది తను ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను ఇప్పుడు వాళ్ళకి మీరు అమౌంట్ పరంగా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని ఒక గ్రోత్ సైడ్ తీసుకుపోయిన పర్సన్ మీరు. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ లైఫ్లోకి రావాలి అనేది అనుకుంటున్నారు. కాకపోతే భయపడుతున్నారు. మీరు ఏమన్నా పెద్ద మనుషుల ముందు నిలదీస్తారేమో, లేదంటే మీరు నిలదీస్తారేమో. ఇన్ని రోజులు ఏమైపోయావు, ఇన్ని రోజులు ఏం గుర్తు రాలేదా నీకు అని ప్రతిదీ క్వశ్చన్ వేస్తారేమో అని భయపడుతున్నారు. లేదంటే కొంతమంది అయితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయి, నాకు నా డబ్బులు తీసుకున్నావు కదా, నేను అవసరం లేనప్పుడు నా డబ్బులు ఎందుకు వాడుకున్నావు అని అడుగుతారేమో అనేసి అందరి ముందు పరువు పోతుందేమో అనేది తను భయపడుతున్నారు. అందుకే ఇంత బాధ ఉంటుందా అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఎవరి ఎనర్జీనో బాగా కనెక్ట్ అవుతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో బాగా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక న్యూ పర్సన్ లాగా తయారయ్యారు. పాస్ట్లో ఒక నెగిటివ్ ఎనర్జీలో ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉన్న పర్సను ఇప్పుడు ఒక న్యూ పర్సను తను తీసుకున్న నిర్ణయం వల్ల ఏమి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది తనకు బాగా అర్థమైంది. కాబట్టి తను ఏమనుకుంటున్నానంటే మీలాగా ఎందుకు అందరు లేరు, అసలు నేను మీలాగా ఎందుకు ఉండలేకపోతున్నా అని అనుకుంటున్నారు. మీలాగా అన్నిట్లో అర్హత కలిగిన పర్సన్ లాగా నేను కూడా మారాలి అనుకుంటున్నా. ఎందుకు నేను అలా ఉండలేకపోతున్నా? నేను తీసుకున్న నిర్ణయం వల్ల, నేను రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల నా లైఫ్ స్పాయిల్ అవ్వడం కాదు, మీ లైఫ్ స్పాయిల్ చేయడం జరిగింది, నా లైఫ్ను స్పాయిల్ చేసుకోవడం జరిగింది. ఆలోచించకుండా నేను నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటున్నారు. ద చారియట్ కార్డు ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. మంచి ఎంతో చెడు ఏంటో తనకు బాగా అర్థమైంది. మీరు ఎలాంటి పర్సన్ అనేది తనకు అర్థమైంది. తను ఎలాంటి పర్సన్స్తో ఉన్నారు అన్నది కూడా తనకు అర్థమైంది.
ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎమోషనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే పాస్ట్లో వాళ్ళు ఈ మొత్తం తీసుకెళ్ళి వేరే పర్సన్కి ఆఫర్ చేసిన పర్సన్. అందుకు ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు కావాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మీతో పార్టీ చేసుకోవాలి, మీరు ఎక్కడన్నా వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయాలి అనేది తను ఆలోచిస్తున్నారు. అందుకే తనలో ఉన్న ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది, లోపల దాచిపెట్టుకున్న రహస్యాలు ఏంటి అనేది మీకు చెప్పలేకపోతున్నాను అనేది, ఎందుకు చెప్పలేకపోతున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి విషయాల్ని చెప్పలేకపోతున్నారు. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. మీతో లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. న్యూగా మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఇంతకు ముందులాగా కాదు, హ్యాపీగా ఉండాలి. కాకపోతే వాళ్ళకి ఏముందంటే లైఫ్లో మీరు ఉండాలి, తన దగ్గర ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉండాలి. అదే ఐదర్ పర్సన్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. అందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు కావాలి, కానీ ఇద్దరు కావాలి, రెండు కావాలి, రెండు నా లైఫ్లో ఉండాలి. అక్కడ ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఆప్టికల్స్ ఏమున్నాయో, థింగ్స్ ఏమున్నాయో అది అనేది, ఆ ప్రాబ్లం ఏంటి అనేది దాన్ని హ్యాండిల్ చేయాలి, మిమ్మల్ని కూడా హ్యాండిల్ చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఇద్దరు లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. 3 of Wands మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? వాళ్ళు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు 24/7 ఏం ఆలోచిస్తున్నారంటే ఈ పెయిన్ అనేది ఎప్పటికీ తగ్గుతుంది, అసలు ఈ పెయిన్ తగ్గే మార్గమే లేదా అని అనుకుంటున్నారు. క్రాస్ రోడ్లో నిలబడి చెగులవుతూ ఉన్నారు. మీ ఏ వే అనేది నాకు కరెక్టు, ఏది రాంగ్ అనేది తను తేల్చుకోలేని సిచ్యువేషన్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అందుకే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు.